దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో నెల్లూరు నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయం నుండి ముత్తుకూరు రోడ్డు సెంటర్ వరకు బీజేపీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మీడియాతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయులు రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎలక్షన్లో బీజేపీ తన సత్తాను చాటుకుందని, బెంగాల్లో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ సత్తా చాటుకుందని అన్నారు. ఈ విజయం కేంద్రంలో మోదీ పాలనకు నిదర్శనమన్నారు. भारत माता की जय। అందరికీ నమస్కారం. ఏదైతే ముందుగా భారతీయ జనతా పార్టీ 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో విజయ దుందువి మోగించిన సందర్భంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్, అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో అయినా గెలిచిన తర్వాత తిరిగి మళ్ళీ గెలిచేటటువంటి ఆనవాయితీని మళ్ళీ రిపీట్ చేస్తూ ఈరోజు అస్సాంలో 4వ మళ్ళీ అధికారంలోకి రావడం, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే పార్టీ ఆవిర్భవించిన రోజు పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి పండిత్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి సొంత రాష్ట్రమైనటువంటి పశ్చిమ బెంగాల్ నుంచి ఈరోజు విజయం సాధించడం జరిగింది. ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు జనసంఘ్ పార్టీని విలీనం చేసే రోజు మాట్లాడినటువంటి మాట, రాబోయే రోజుల్లో ఏదైతే రోజు దీపాన్ని ఆపేస్తున్నాం, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వికసిస్తుందని చెప్పి ఏదైతే చెప్పినారో ఆ మాటని ఈరోజు దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ హవా ముందుకు పోతుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నా. ఏదైతే భారతీయ జనతా పార్టీని మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి ఏదైతే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ కావచ్చు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, వాళ్ళు ఏదైతే పేద ప్రజల కోసం ఆలోచన చేశారో ఆ విధంగా పనిచేస్తూ ఈరోజు మన ప్రధానమంత్రి దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చేదానికి పేద ప్రజల కోసం పనిచేస్తున్న ప్రధానమంత్రిగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రి మళ్ళీ 3వసారి కూడా అధికారంలోకి వచ్చి మళ్ళీ తిరిగి 4వసారి కూడా అధికారంలోకి వచ్చేదానికి మనం ఈరోజు చూస్తున్నటువంటి ఏదైతే పశ్చిమ బెంగాల్ ఎన్నికలే మనకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో, కేంద్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా అధికారంలోకి వస్తుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి ఏదైతే పశ్చిమ బెంగాల్లో అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకి అదేవిధంగా ప్రజలకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక చారిత్రాత్మక విజయం సాధించడం జరిగింది. 15 సంవత్సరాల మమతా బెనర్జీ యొక్క దుర్మార్గపు పరిపాలనకు, అక్రమ పరిపాలనకు, అవినీతి పరిపాలనకు, దౌర్జన్య పరిపాలనకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ప్రజలు ఒక అద్భుతమైన తీర్పిచ్చారు. 2/3 వంతు కంటే ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఈరోజు అస్సాంలో 3వసారి అధికారానికి వచ్చాం. పాండుచేరి కేంద్ర ప్రాంతంలో 2వసారి అధికారానికి వచ్చాం. మాకు కొంత తమిళనాడు, కేరళలో కొంత నిరాశ అయినప్పటికీ కూడా కేరళలో కూడా 3 సీట్లలో విజయం సాధిస్తున్నాం మేము. ఈ విజయం ఏదైతే ఉందో అది పూర్తిగా భారతీయ జనతా పార్టీ సాధారణ కార్యకర్తలకు అంకితం ఇస్తున్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ దేనికోసమైతే పోరాడారో, వెస్ట్ బెంగాల్ నుంచి శ్యామప్రసాద్ ముఖర్జీ ఏ దేశం కోసమైతే పోరాడారో ఆ దేశం కోసము ఆ ఎన్నికల ఫలితం ఈరోజు వెస్ట్ బెంగాల్లో వచ్చింది. వెస్ట్ బెంగాల్ కార్యకర్తలు గత 15 సంవత్సరాలుగా ప్రాణత్యాగాలు చేశారు. 70 మంది కార్యకర్తలు ప్రాణాలు
కొల్లగొట్టారు. టీఎంసీ అక్కడుండే మమతా బెనర్జీ దుర్మార్గపు పాలనలో 70 మంది కార్యకర్తల ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా భయపడకుండా 15 సంవత్సరాల నుంచి పోరాడుతూ 2011లో ఒక్క సీటు కూడా లేదు, 2016లో 3 సీట్లు గెలిచాం, 2021లో 77 సీట్లు గెలిచాం, 2026లో ఈరోజు 205 సీట్లు గెలిచి అక్కడ ఒక అద్భుతమైన విజయాన్ని సాధించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. భవిష్యత్తులో కూడా వెస్ట్ బెంగాల్లో పదే బీజేపీయే గెలుస్తుంది, దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీయే గెలుస్తుంది అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఈ విజయం సందర్భంగా వెస్ట్ బెంగాల్ కార్యకర్తల్ని, ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల్ని వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.